డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కూటమిలో చిచ్చుకి లుకలుకలు ఆల్రెడీ మొదలైపోయాయి. గతంలోనే కుండబద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు కూటమి సభ్యుల మధ్యనే సమన్వయ లోపం కానీ, ఒకరిపైన ఒకరు ఎత్తులు పై ఎత్తులు జిత్తులు వీటన్నిటితోటి కూటమిలో ఖచ్చితంగా కలకలం రేగబోతోంది అని ఈ రోజున అందరికీ అర్థమైపోతూనే ఉంది. ఎస్పెషల్లీ ఇదిగో ఇలాగా అని వివరించాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా టీడీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా కూటమి సభ్యులతోటి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయం గతం నుంచి కుండబద్దలు చెబుతూనే ఉంది. అసలు ఏం జరుగుతోంది, ఈ కలకలం రేగటానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు ఒకళ్ళొకళ్ళుగా టీడీపీ పార్టీలో కానీ, ఇటు జనసేన పార్టీలో కానీ, అటు బీజేపీలో కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ అందరం బాగానే ఉన్నాం, కూటమితో బాగానే పాలన సాగుతోంది అని బయటకు చెబుతూ ఉన్నప్పటికీ లోపల ఉన్న అంతరార్థాలు ఏమిటి అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది గుర్తించిన వాళ్ళందరూ కనుక ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. చంద్రబాబు నాయుడు సీటు కిందకి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలని కూటమి సభ్యులే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే తెలిసిన శత్రువు, ఆయన గురించి అంతా తెలుసు. 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు, ఏ రకంగా పాలించాడు అనేది అందరికీ తెలిసిందే. ఇక రాజకీయ పరంగా టీడీపీని ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలో అన్నిటికీ చేశాడు. అప్ టు ద మార్క్, 100% మార్క్ రీచ్ అయిపోయాడు. ఇంకా అంతకుమించి చేయటానికి ఏమీ లేదు. అలాంటి దాన్నే తట్టుకొని నిలబడి ఈ రోజున చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయ్యాడు. ఇదంతా కూటమి సహకారం అని అనుకుంటున్నారు, కానీ కూటమిలో ఉన్న సభ్యులకే టీడీపీ సహకారం. టీడీపీ బలంతో అటు జనసేన పార్టీ కానీ, ఇటు బీజేపీ కానీ అధికారాన్ని సంపాదించగలిగాయి. కానీ ఇప్పుడు సొంత ప్రయత్నాలు. ఈ 10 సంవత్సరాల్లో జనసేన పార్టీని ఏమాత్రం నిర్మాణం చేయకుండా ఇప్పుడు కొత్తగా నిర్మాణ దశకు ఈ జనసేన పార్టీని తీసుకొని రావటం, జనసేనలోకి ఎనలేని వాళ్ళందరినీ తీసుకొచ్చి అందున టీడీపీ పార్టీతో విభేదాలు కలిగిన వాళ్ళని కానీ, టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టగలిగే వాళ్ళని కానీ, అసలు టీడీపీకి కింద నీళ్లు తీసుకొచ్చి మంట పెట్టగలిగే వాళ్ళందరినీ కానీ తెచ్చి జనసేనలోకి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చేర్చుకుంటున్నాడు. మరొక పక్క బీజేపీ కూడా ఇదే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ మేము మాత్రం ఎదగొద్దా, మాది మాత్రం రాజకీయం కాదా, మాది మాత్రం రాజకీయ పార్టీ కాదా, మాకు మాత్రం అధికారం వద్దా అని చాలామంది అడగొచ్చు. అధికారం మీ సొంతగా సంపాదించాలి, పక్కనోడిని చంపేసి కాదు కదా. వాడి ఆస్తి తీసుకోవాలి అని అనుకుంటే వాడిని నిర్మూలించేస్తే అది మనకు వస్తుంది కదా అని అనుకుంటే అది ఎలాగా? ఏం చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీలు 2, ఒకటి టీడీపీ అయితే రెండోది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇక జనసేనకు కానీ ఇటువైపున బీజేపీకి కానీ ఏమాత్రం స్టేక్ ఉందో అందరికీ తెలుసు. కాదు, ప్రత్యామ్నాయంగా జనసేన ఖచ్చితంగా వస్తుంది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయిపోయాడు అని అంటే మరి ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన నాయకుల్ని చేర్చుకోవాల్సిన అవసరం లేదు. పార్టీని సొంతగా నిర్మాణం చేసుకుంటే అది చాలా కాలం నిలబడే అవకాశం ఉంది. ఆ 10 సంవత్సరాల్లో ఏమాత్రం నిర్మాణం అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కానీ, లేకపోతే ఇక ఈ నామినేటెడ్ పోస్టుల్లో కానీ 30 to 40% జనసేనకే కావాలని పట్టుబట్టడం విషయంలోనూ, లేకపోతే ఇటు బీజేపీ కూడా మేము మాత్రం కూటమిలో సభ్యులం కదా, మా వాటా మాకు రావాల్సిందే అని అంటూ మరొక పక్క అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి ఎవరు వస్తానంటే వాళ్ళని, మొన్ననే విశాఖ ఎక్స్ చైర్మన్ కూడా, విశాఖ డైరీ ఎక్స్ చైర్మన్ కూడా ఇందులో పార్టీలో చేర్చుకున్నారు. ఆల్రెడీ ఆయన మీద హౌస్ కమిటీ ఒకటి విచారణ జరుగుతున్నా కూడా ఆయన తీసుకొచ్చి లోపల పెట్టుకొని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, మేము వాషింగ్ పౌడర్ నిర్మాణే, బీజేపీ పార్టీ ఎప్పుడు ఎవరినైనా సరే చేర్చుకుంటానికి సిద్ధంగా ఉంటుంది, వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ లేకుండా చేయడానికి మేము విపరీతమైన ప్రయత్నం చేస్తాము అనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. లేకపోతే కల్ప్రిట్స్ మొత్తాన్ని చేర్చుకొని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళతోటి బీజేపీ పార్టీకి ఉన్న ఉపయోగం ఏమిటి అని అంటే
ఇటు టీడీపీ పార్టీ కింద పురులు పెట్టడానికి అవసరమైన వ్యక్తులు అనే వాళ్ళని ఇప్పుడు జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ వాళ్ళతోటి చేర్చుకొని ఇటువైపు టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి. అటు జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా పర్వాలేదు, ఇది ఎవరికి? బీజేపీ పార్టీకి బాగా ఇష్టమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం మాకుంది అని అంటే అది ఎంత పర్సంటేజ్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం మాకుంది అని అంటే అది ఎంత పర్సంటేజ్ ఉంది అని అనుకుంటే బీజేపీ పార్టీలో రెండు సమానంగా కూడా ఏముండవు, 50-50 కూడా ఏముండవు. ఒకంత జగన్మోహన్ రెడ్డే బాగా పెచ్చులో ఉంటాడు. ఎందుకంటే ఆయన అనుపానాలన్నీ వాళ్ళ గుప్పెట్లో ఉంటాయి, వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటాయి. ఆయనకు అధికారం వస్తే బీజేపీ తోటి సమన్వయం చేసుకొని వాళ్ళతోటి కలిసి ఉన్న మిత్రులుగా ఉండకపోయినా కూడా ఏ మేరకు ఆయన చేయగలడో ఆయన చూపించాడు. కాకపోతే ప్రజల్లో వచ్చిన ఈ అభిప్రాయాన్ని ప్రకారంగా టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే అభిమతంతో ఈ రోజున టీడీపీ తోటి బీజేపీ కలిసి ఉంది. ఈ జనసేన పార్టీ కూడా 10 ఏళ్లుగా కొనారిల్లుతూ ఉంది. మూలిగే నక్క మీద మరొక తాటికాయ పడింది అనుకోండి. ఇప్పుడు ఈ కూటమిలో కలిసి ఉండకపోతే ఎన్ని సీట్లు వచ్చాయో మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉండేదో కూడా ఎవరు అంచనా వేయలేనిది. అది వాళ్ళకి ఎంత శాతం ఓట్లు వస్తాయి, ఎంత దీనికి వాళ్ళు నిలబడగలుగుతారు అని. అలాగా అధికారం లేకుండా లాంగ్ రన్ను పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఒక 25-30 సంవత్సరాలు లాంగ్ రన్ను నడపాలి అని అంటే అసలు వల్ల అయ్యే పని కాదు. అలాంటి పరిస్థితులు ఈరోజు అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిశాడు. అంటే యాతావాత దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నిన్నటికి నిన్న జరిగిన ఈ సనాతన ధర్మం తాలూకు ఛాయలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడటం మొదలుపెట్టాయి. విహెచ్పి కూడా వచ్చి ఇక్కడ ఒక హిందూవాదాన్ని గట్టిగా లేపి ఇక్కడ మతపరమైన రాజకీయాలకి బీజం ఖచ్చితంగా వేస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా వాడుకుంటున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడు ఎవరైనా ఉన్నారంటే సౌత్ ఇండియా మొత్తంలోనే పవన్ కళ్యాణ్ అని ఓదరగొట్టి అవతల పాడేస్తూ ఉన్నారు. మరి ఏ మేరకు ఆయన సనాతన ధర్మాన్ని రక్షిస్తాడో, ఈ సనాతన ధర్మ బోర్డు పెట్టడం ఎంతవరకు వీలవుతుందో, ఇది బీజేపీకి ఏమాత్రం ఉపకరిస్తుందో మొత్తం వాళ్ళ మధ్యలో ఉన్న వ్యవహారమే తప్ప టీడీపీకి కాదు ఇది. కానీ టీడీపీ పార్టీతో ఎవరికైతే విభేదాలు ఉంటాయో, టీడీపీ పార్టీ ఎవరినైతే చేర్చుకోలేదో, టీడీపీ పార్టీ ఎవరినైతే దూరం పెట్టాలనుకుంటుందో వాళ్ళందరినీ వాళ్ళు దగ్గరికి చేర్చుకుని వాళ్ళకి పెట్టుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న గంజి చిరంజీవి వరకు ఎంతమంది నాయకులు మొత్తం టీడీపీ పార్టీతో విభేదాలు ఉన్న నాయకులే. బాలినేని శ్రీనివాసరెడ్డికి దగ్గర మొదలైంది ఇది. ఇప్పుడు లోకేష్ దాకా, గంజి చిరంజీవిని చేసుకొని లోకేష్ దాకా వచ్చింది. ఇక్కడ లోకేష్ని ఖచ్చితంగా ఓడించి తీరుతాను అని విపరీతమైన కృషి చేసిన ఆ వ్యక్తిని ఇప్పుడు జనసేనలో చేర్చుకుంటే రేపు రానున్న కాలంలో మంగళగిరి ప్రాంతంలో మరి యువనాయకుడిగా ఉన్న లోకేష్ యొక్క ప్రయాణం ఏ రకంగా ఉంటుంది, ఎన్ని ఒడుదుడుకులకి ఏర్పడుతుందో అది అందరికీ తెలుసు. దీంతో పాటుగా ఇక ఈ టీడీపీ పార్టీలో కూడా విభేదాలు ఉన్న నాయకులు కానీ అసంతృప్తి ఉన్న నాయకులను కానీ ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా కూటమి విచ్ఛిన్నం కావడానికి ఈ చిన్న చిన్న లోకలే పెద్దగా అయిపోయి చిచ్చురేగుతుంది. రానున్న ఎన్నికలకి ఇది పెద్దదైపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫేస్ ముందుకు పెట్టుకొని బీజేపీ మరొక కూటమిని ఏర్పాటు చేస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి వెనక నుంచి సపోర్ట్ ఇస్తాడా, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు సపోర్ట్ ఇస్తారో తెలియదు. కానీ ఇటువైపు చంద్రబాబు నాయుడు కిందకైతే కనుక ఆయన సీటుని లాగేసుకోవటానికి విపరీతమైన ప్రయత్నాలు జరుగుతాయి. ఇది 29 దాకానే ఆగుతుంది అని అంటానికి కూడా లేదు. ఈ మధ్యలో ఏమైనా జరగచ్చు. నేను గతంలోనే చెప్పాను, ఆంధ్ర ఏకనాథ్ షిండే ఎప్పుడు ఇక్కడ రెడీగానే ఉన్నాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.